బెన్సన్ తిరిగి వచ్చిన వెంటనే సువార్త సేవ ఆరంభించాడు. బాటా కంపెనీలో తిరిగి ఉద్యోగంలో చేరాడు. మందిరంలో ప్రతి రాత్రి ఒక ఆరాధన జరిగేది. బెన్సన్ లేనప్పుడు సంఘస్థుల సంఖ్య తగ్గిపోయింది. కానీ బెన్సన్ తిరిగి రాగానే సంఘం వృద్ధి చెందింది. బెన్సన్ బాటా కంపెనీ అధికారులను కలుసుకుని తను ఎందుకు తిరిగి రావాల్సి వచ్చిందో వివరించాడు. అతడు లేని సమయంలో కంపెనీ వారు అతనికి 2 ప్రమోషన్లు ఇచ్చారు, జీతం కూడా పెంచారు. కంపెనీ పద్ధతుల ప్రకారం విదేశాల నుండి తిరిగి వచ్చిన వారికి 2 వారాల సెలవు ఇచ్చి అవసరమైతే మరో 2 వారాలకు సెలవు పొడిగిస్తారు. బెన్సన్ ఈ 4 వారాల సెలవును సువార్త సేవకు వినియోగించాడు. పట్టణంలో ఇతర సంఘాల నాయకులు, పాస్టర్లతో మాట్లాడి వారి సహాయం కూడా తీసుకుంటే సువార్త సేవ మరింత విస్తృతంగా చేయవచ్చని ఒక పెద్ద సంఘ కాపరి వద్దకు వెళ్ళి అడిగితే ఆయన ఒప్పుకుని అన్ని సంఘాల పాస్టర్లను సమావేశపరిచాడు. బెన్సన్ నిలబడి పట్టణ సంఘ కాపరుల సహవాసం, టౌన్ పాస్టర్స్ ఫెలోషిప్ ఉండాలని, ఒకరితో ఒకరు సహకారంగా ఉంటూ బెనిన్ పట్టణాన్ని క్రీస్తు కొరకు సంపాదించాలని విజ్ఞప్తి చేశాడు. మిగిలిన పాస్టర్లు వ్యతిరేకత చూపించకపోయినా ఏమాత్రం ఉత్సాహం కూడా చూపించలేదు. బెన్సన్ ఏ అంశం ప్రతిపాదించినా దాన్ని మరొకరు ఖండించేవారు. అన్ని సంఘాలను సంఘటితపరచడం ఎంత కష్టమో బెన్సన్కు అర్థమయ్యింది. చివరకు ఏ నిర్ణయం తీసుకోకుండానే ఆ సమావేశం ముగిసింది. చాలా నిరాశతో ఇంటికి తిరిగి వచ్చాడు బెన్సన్. తనను సువార్త సేవ కొరకు ప్రభు పిలిచాడు. అయితే మిగిలిన పాస్టర్లలో ఆత్మల కొరకైన ఈ ఆసక్తి, భారం ఎందుకు లేవో అతనికి అర్థం కాలేదు. అందరి సహకారంతో మంచి ఫలితాలు సాధించవచ్చు అనుకున్నాడు. మరి ఎవరూ సహకరించకపోతే తను ఒంటరిగానే ముందుకు సాగిపోవాలా? ఆలోచిస్తూనే ఒక పుస్తకం తీస్తే అందులో ఇలా ఉంది: ముందుకు సాగిపోయే వారికి విమర్శలు వస్తాయి, కానీ అతడు సరియైన దృష్టితో విమర్శలను అర్థం చేసుకోవాలి. సాధారణంగా అభివృద్ధి చెందేవారినే మనుషులు విమర్శిస్తారు. ఓడిపోయిన వారిని ఎవరూ పట్టించుకోరు. కానీ గెలిచే వారి మీద అందరి దృష్టి ఉంటుంది. సమస్యలతో పోరాడవద్దు, పరిష్కారం తెలుసుకుని సాగిపోవాలి. సువార్తీకరణ ఒక్కటే పరిష్కారమని అతనికి తెలుసు. పాస్టర్ల విముఖతం వలన నాలోని మంట ఆరిపోకూడదు అనుకున్నాడు. సంఘ పెద్దలను, ఎల్టన్ గారిని సమావేశపరిచి సువార్త సేవ కొరకు వేయవలసిన ప్రణాళికలను గూర్చి చర్చించాడు. నైజీరియా దేశ పటాన్ని ముందుంచుకొని దేశాన్ని 4 భాగాలుగా విభజించి ప్రతి భాగంలోనూ ఒక క్రమ పద్ధతిలో సువార్త దండయాత్రలు నిర్వహించాలని నిర్ణయించాడు. వారు విభజించిన ప్రకారంగా మధ్య పశ్చిమ విభాగంలో ఉన్న బెనిన్ పట్టణంతో సువార్త దండయాత్ర ప్రారంభించారు. ఒక పెద్ద హాలును 5 రోజులకు అద్దెకి తీసుకున్నారు. అటువంటి మహాసభలు బెనిన్లో ఎప్పుడూ జరగలేదు. ఆ హాలులో ఒకేసారి 6,000 మంది కూర్చోవచ్చు. బెన్సన్, అతని సంఘం చిన్నదే అయినప్పటికీ విశ్వాసం ద్వారా వారు ఈ ప్రణాళిక చేపట్టారు. అనేకులను ఆహ్వానించారు, కరపత్రాలు పంచిపెట్టారు, రేడియోలోనూ పత్రికలలోనూ ప్రకటనలు ఇచ్చారు. బెన్సన్కు తాను దేవుని చిత్త ప్రకారం చేస్తున్నాననే నమ్మకం ఉంది. మొదటి రోజునే 5,000 మంది వచ్చారు. బెన్సన్ వాక్యం బోధిస్తుండగా అనేకులు మారుమనసు పొంది క్రీస్తును అంగీకరించారు. బెన్సన్ రోగుల కొరకు ప్రార్థించినప్పుడు అనేక స్వస్థతలు జరిగాయి. ఈ మహాసభల వార్త పట్టణమంతా వ్యాపించి మరుసటి రోజు ఇంకా ఎక్కువ మంది వచ్చారు. కూటములు జరిగే చివరి రోజున 10,000 మంది ఆ సభలకు హాజరైనారు. ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఎంతోమంది స్వస్థపడ్డారు. చాలామంది రక్షణ పొందారు. బెన్సన్ సంఘం కూడా వృద్ధి అయింది. ఆదివారం ఆరాధన జరిగేటప్పుడు మందిరం నిండిపోయి కూర్చోడానికి స్థలం లేక బయట నిలబడి వాక్యం వినేవారు. చివరకు ఆదివారం ఆరాధన కోసం వేరే స్థలం చూసుకోవలసిన అవసరం ఏర్పడింది. కనుక దగ్గరలోనే ఉన్న టెన్నిస్ మైదానంతో ఆదివారం ఆరాధన జరుపుకోవడానికి ప్రభుత్వం నుండి అనుమతి సంపాదించారు. అప్పటి నుండి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మైదానంలో ఆరాధన జరిగేది. వారంలో జరిగే ప్రార్థనా కూటములు, బైబిల్ తరగతులు చర్చిలో జరిగేవి. ఉజ్జీవ సభలలో రక్షణ పొందిన వారు బైబిల్ తరగతులలో బలపడి ఇతరులను రక్షణలోనికి నడిపించారు. బెన్సన్ తన దర్శనం నెరవేరడం కళ్ళారా చూస్తున్నాడు.
ఒక ఆయన సైన్యంలో పనిచేస్తూ మాంత్రిక విద్యను అభ్యసించాడు. తరువాత అతడు రక్షణ పొంది సైన్యంలో తన తోటి సైనికులను అనేకులను రక్షణలోనికి నడిపించాడు. వారంతా కలిసి క్రీస్తు సైన్యం అనే పేరుతో అనేక వందల మందిని క్రీస్తు కొరకు సంపాదించారు. అనేక సార్లు ఏ సువార్తికుడు వెళ్ళలేని స్థలాలకు వీరు వెళ్ళి సువార్తను అందించేవారు. సంఘంలో కూడా మార్పులు జరిగాయి. ఇంతవరకు బెన్సన్ పాస్టర్ గాను, ఎల్టన్ గారు సలహాదారుడిగాను ఉండి సంఘస్థుల నుండి ఎన్నుకున్న సంఘ పెద్దల సహాయంతో కార్యక్రమాలు జరిగించేవారు. ఒక చిన్న బైబిల్ తరగతి నుండి ఒక పెద్ద సంఘం ఉద్భవించింది. ఇప్పుడు కార్యాచరణ సంఘం ఏర్పడింది. సంవత్సరంలో కనీసం 6 సువార్త దండయాత్రలు దేశంలోని వివిధ ప్రాంతాలలో నిర్వహించాలని, సంఘాలు లేని చోట్ల చిన్న చిన్న సంఘాలు నిర్మించాలని, బైబిల్ ట్రైనింగ్ ఇవ్వాలని, బైబిల్ కళాశాల స్థాపించి ఇంగ్లీష్ మిషనరీని ఆ కళాశాలకు అధినేతగా నియమించాలని నిర్ణయించారు. బెన్సన్ అతని సహకారులు కలిసి ఇతర ఆఫ్రికా దేశాలలో కూడా సువార్త దండయాత్రలు జరపడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. వారి సంఘానికి చర్చ్ ఆఫ్ గాడ్ మిషన్ ఇంటర్నేషనల్ అనే పేరు పెట్టారు. సేవలో తనకు సహకరించడానికి ఎంతోమంది ఉన్నప్పటికీ పాస్టర్గా బెన్సన్ మీదే ఎక్కువ భారం ఉంది. అందువలన బెన్సన్ తన ఉద్యోగానికి రాజీనామా చేయడానికి నిశ్చయించుకుని మేనేజర్ గారి వద్దకు వెళ్ళి రాజీనామా పత్రం సమర్పిస్తే ఆయన ఒప్పుకోలేదు. ఎప్పటికైనా తిరిగి ఉద్యోగంలోకి వస్తాడనే ఉద్దేశంతో ప్రతి నెల జీతం ఇస్తూనే ఉన్నారు. చివరికి ఒకసారి బెన్సన్ లాగోస్లో ఉన్న అధికారుల దగ్గరకు వెళ్ళి తాను ఇంకా ఉద్యోగం చేయనని, జీతం పంపవద్దని విజ్ఞప్తి చేశాక వారు బెన్సన్కు జీతం ఇవ్వడం మానివేశారు. ఆ తర్వాత బెన్సన్ తాను మొదట వేసుకున్న ప్రణాళిక ప్రకారం దేశంలోని అన్ని ప్రాంతాలలోనూ సువార్త దండయాత్రలు నిర్వహించాడు. స్థానికులైన పాస్టర్లు క్రొత్తగా రక్షణ పొందిన వారిని స్థిరపరిచి బలపరిచేవారు. అంతేకాదు, సంఘాలు లేని అనేక చోట్ల కొత్త సంఘాలు ఏర్పడ్డాయి. దేవుని సేవ బలంగా జరుగుతున్నప్పుడు సాతాను కూడా చురుకుగా ఉంటాడు. దేశంలోని మాంత్రికులు బెన్సన్ నిర్వహించే సువార్త దండయాత్రలకు వ్యతిరేకంగా నిలిచారు. బెన్సన్ ఒకరోజు సభల నిమిత్తం వేరే ప్రదేశం వెళ్ళి ఒక హోటల్లో ఉన్నాడు. తలుపు తట్టిన చప్పుడు వినిపిస్తే లేచి తలుపు తీశాడు. ఇద్దరు అపరిచితులు గుమ్మం దగ్గర నిలబడి ఉన్నారు. వారి ముఖాల్లో భయం తాండవిస్తుంది. మొదట కొంచెం సందేహించిన చివరకు విషయమంతా చెప్పారు. బెనిన్ పట్టణంలోని మాంత్రికులు బెన్సన్ను ఏదో విధంగా చంపివేయమని వీళ్ళిద్దరినీ నియమించారు. వాళ్ళిద్దరూ బెనిన్ నుండి ఇక్కడి వరకు బెన్సన్ను వెంబడిస్తూ అవకాశం కోసం చూస్తున్నారు.